బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ని ఖతం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్న. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని ఖతం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. భారతదేశంలో తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మొత్తం స్థానాలకి పోటీ చేస్తుంది తప్ప మిమ్మల్ని ఖతం చేసేందుకు ఇంకెవరితోటో పరోక్షంగా మేము చేతులు కలుపుతామనేటువంటి మీ ఆలోచన కుత్సితమైనటువంటి ఆలోచన. మీ ఆలోచనని తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను అర్థం చెప్పదలుచుకున్నాను. నిన్నటిదాకా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది మీరు, మైనారిటీల హక్కులని ఊరేగింది మీరు, కారు మీదైతే స్టీరింగ్ నాదని వాళ్ళు చెప్పారు. నిన్నటిదాకా వాళ్ళతోటి కలిసి తిరిగిన మీరు ఇలా ఎంఐఎం మిమ్మల్ని విడిచిపెట్టి కాంగ్రెస్ దిక్కు పోతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మీ అవగాహన ఏంది అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు, ఏదో రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని. మిమ్మల్ని మీరే కాల్చుకున్నారు. బావకాళ్ళు బామ్మర్ది, బామ్మర్ది కాళ్ళు బావ. మీ అందరికీ తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోళీలేసే రాజ్యసభ సభ్యుడు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. మీ అహంకారం మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కార్యకర్తల్ని గౌరవించుండ్రి, పార్టీలో సముచిత స్థానం కార్యకర్తలకు ఇయ్యండి. ఇవి లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతామని మాట్లాడితే ప్రజలు స్వాగతించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊరుకోరు. నిన్న ఒక మాట చెప్పారు, తెలంగాణలో 17 పార్లమెంట్లకు సంబంధించి మా సమీక్ష పూర్తయింది అని చెప్పారు. చాలా పెద్ద పని చేసిరు. నేను అడుగుతున్నా, మీరు బీఆర్ఎస్ కదా, భారత రాష్ట్ర సమితి కదా, ఎప్పుడు మహారాష్ట్ర గురించి సమీక్ష చేస్తారు, ఎప్పుడు కర్ణాటక గురించి సమీక్ష చేస్తారు. సో అవి దూరం ఉన్నాయి అనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా, అప్పనంగా మియాపూర్లో భూములు అంటగట్టి ఒకరిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుని వేసిరు కదా. పోనీ ఆంధ్రప్రదేశ్ అనే సమీక్ష చేస్తారా? కర్ణాటక మహారాష్ట్ర దూరం అవుతుంది, సమీక్ష శాత కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హైదరాబాద్లోనే ఉంటాడు కదా, ఆంధ్రప్రదేశ్ గురించి సమీక్ష చేసుకునే ధైర్యం ఉందా మీకు? ఆయన ఎవరిలో ఇంకో అన్న కొడుకునో తమ్ముని కొడుకునో మహారాష్ట్రకి ఇన్ఛార్జి పెట్టిరు కదా, ఆయనను పిలిచి సమీక్ష చేస్తారా? అసలు ఉన్నారా మీరు? మీ బీఆర్ఎస్ ఉంటుందా? మీ బీఆర్ఎస్ని ప్రజలు ఏమన్నా ఇచ్చేసుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం, ఎవరి గురించి అయినా మాట్లాడతాం అని అంటే దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు మీ సమీక్షల సారాంశం ఏందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. కార్యకర్తలు ఏం చెప్పారు? ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా మీ కార్యకర్తలను అడిగి? రఘునందన్ అడగలే. సమీక్ష చేస్తుంటే తలుపులు పెట్టి సెల్ ఫోన్లు పక్కన పెట్టి మీడియా రానియక సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు, 10 ఏళ్ల తర్వాత ఇవాళ యాదికొచ్చిర్రా మీ కార్యకర్తలని? ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడన్నా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం గతం చేసినది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది. మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పకుండ్రి. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5గురు పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5గురు వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు ఎవరు హంసలో తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పిచ్చింది.
భవిష్యత్తులో తీర్పిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాకెవరితో అక్రమ సంబంధం మీలాగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ బీఫామ్లు ఇస్తుంది, పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా ఎన్డీఏ కూటమి అఫీషియల్గా చెప్పి పోటీ చేస్తుంది తప్ప మీలాగా ఆగమాగమై పిచ్చి పిచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనేట ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యారా? కవిత మీ పార్టీలు ఉందా లేదా? కవితను పక్కన పెట్టిరా, ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సమితి అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏందనేది ముందుగా మీరు తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలన్నా కాపాడుకోరు. ఇక నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసంటోళ్ళకి ఇరి కార్యకర్తలని కావాలని అంటారు. ఇక భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇరి, ఇక సిద్దిపేట సీటు ఎర్రోళ్ళ సీన్ లాంటి వాళ్ళకి ఇరి. మీకు యాదికి లేవని పేర్లు యాద్ చెప్తున్నా. వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా? ఆయన భావ గ్రూప్, ఆయన బామ్మర్ది గ్రూప్ అని కార్యకర్తలని చంపకూరి. చెప్పమంటే 17 సీట్లలో 2001 నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతా నేను. మీరు మర్చిపోయింటారు అని మచ్చుకు 3 చెప్పిన. బండా నరేందర్ రెడ్డి గారు, శంకరమ్మ, ఎర్రోళ్ళ సీను, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు కదా కార్యకర్తలు, వీళ్ళు కదా ఉద్యమకారులు. గిసొంటోళ్ళని గుర్తుపెట్టుకోరు. రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను, మల్లన్న సాగర్లో ముంచిన వాళ్ళను, 100 కోట్లను లక్షల కోట్లుగా మార్చిన వాళ్ళను, రింగ్ రోడ్ పక్కన 100 కోట్లు పెట్టి ఎకరాలు కొన్నోళ్ళను, గీళ్ళని కాదు క్యాండిడేట్లను పెట్టాల్సింది. మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, కష్టపడే వారికే పార్టీలో గుర్తింపిస్తామని మళ్ళీ మొసలి కన్నీరు కరుస్తారు కదా, దానికని ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని. ఇంకో మాట నాకు సిగ్గు అనిపించింది, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఈ 2 మాటల్ని నిజంగా మీరు ఇద్దరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా, అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మాకు మీలాగా చిల్లర రాజకీయం, సాటి మాటకు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి ఏదైనా నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం.